ఉప్పల్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్స్కి అతి దగ్గరలో మనకి ఈరోజు 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రజెంట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1152 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుంది మనకి ఇది. ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్, అంటే టోటల్గా 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ అపార్ట్మెంట్ మనకి జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్స్తో అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారు. సో ఈ 20 ఫ్లాట్స్లో మనకి ప్రజెంట్ అయితే ఒక 5 to 6 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా మనకి ఫస్ట్, 4th అండ్ 5th ఫ్లోర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో అవి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇదంతా మనకి లివింగ్ రూమ్ ఏరియా. సో ఈ ఫ్లాట్ మొత్తం మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో లివింగ్ రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా, వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా మనకి. సో లివింగ్ రూమ్ నుంచి మనం కొంచెం ఇట్లా వస్తే మనకు ఒక పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద పూజా గది. పూజా గదిలో మనకి మంచి టైల్స్ అండ్ ఒక చిన్న విండో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. పూజా గది కూడా చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఈజ్ ద ఓవరాల్ పూజా గది మనకి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే ఒక కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కిచెన్. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. సో ఒక బ్లాక్ గ్రానైట్ మంచి సింక్, టైల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఒక చిన్న విండో అండ్ మనకి ఇదే కిచెన్లో షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకి కిచెన్తో పాటు ఒక చిన్న యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ ద యూటిలిటీ ఏరియా. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా ఇన్ ద కిచెన్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ కిచెన్ ఏరియా. ఇదంతా మనకి కిచెన్. సో మనకి ఇక్కడ ఒక సింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సింక్ కోసం ఇక్కడ మనకి ఒక స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద సింక్ ఏరియా. అండ్ మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. సో ఈ ఫస్ట్ బెడ్రూమ్లో మనకి ఒక విండో, షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదే బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద ఫస్ట్ బెడ్రూమ్. మంచి టైల్స్తో చాలా అంటే చాలా బాగుంది మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద ఫస్ట్ బెడ్రూమ్. సో మనకి ట్యాప్స్, కమోడ్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ మనకి అన్ని కంప్లీట్ చేసి ఫ్లాట్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు టోటల్ ఫినిషింగ్తో. సో మనకి ఈ ఫ్లాట్ మొత్తం కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకి ఇక్కడ ఒక చిన్న బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు విత్ స్లైడింగ్ డోర్స్ అండ్ మెష్ డోర్స్తో. సో దిస్ ఈజ్ ద స్మాల్ బాల్కనీ వీ హ్యావ్. ఇదంతా మనకి బాల్కనీ. సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. దీంట్లో కూడా మనకి మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు. సో దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ద సెకండ్ బెడ్రూమ్. ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. విండోతో పాటు మనకి షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ఫ్లాట్లో కనుక మనం ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటీరియర్ అండ్ కబోర్డ్స్ కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్లో మనకి. సో మళ్ళీ మనం లివింగ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. దిస్ ఈజ్ ద లివింగ్ రూమ్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ 2 BHK ఫ్లాట్ విత్ 1152 స్క్వేర్ ఫీట్స్. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ 1152 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మన ఆపోజిట్ ఫ్లాట్ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1152 స్క్వేర్ ఫీట్స్. సో మనకి వర్క్ అయితే జరుగుతుంది. మీరు మెటీరియల్ కూడా చూడొచ్చు, వర్క్ మెటీరియల్. సేమ్ 2 bedrooms, 1 balcony, 1 common washroom with kitchen area,
యూటిలిటీ. సో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో దిస్ ఈస్ ద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1152 స్క్వేర్ ఫీట్స్. సో ప్రతి ఫ్లాట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కన్స్ట్రక్షన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. సో మనకి 5 to 6 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద కారిడార్ అండ్ మనకి ఇక్కడ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఆ ముందు కూడా మనకి 2 ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఆపోజిట్ ఉంటాయి. సో అవన్నీ సోల్డ్ అవుట్. మనకి ప్రజెంట్ అయితే మనకి ఒక 5 to 6 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మనం ప్రజెంట్ అయితే పైనుండి అయితే కిందకైతే వచ్చేసాం. దిస్ ఈజ్ అవర్ పార్కింగ్ ఏరియా. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, జనరేటర్, సీసీటీవీ సర్వైలెన్స్, వాచ్మెన్ రూమ్, మనకు ఒక వాటర్ సాఫ్ట్నర్, దాంతోపాటు మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ప్రైస్ విషయంలో కనుక వెళ్తే పర్ స్క్వేర్ ఫీట్ 6200 రూపీస్ అయితే చెప్తున్నారు. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. సో అమ్యూనిటీస్కి ప్లస్ 5 lakhs అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకి ప్రాపర్టీలో 44 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ యూడిఎస్ షేర్ ఉంటుంది. సో మనకి 6200 పర్ ఎస్ఎఫ్టీలో కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.